ముజో కోసం అనే చందమామ కథ చెప్పుకుందాం. టర్కీలో ముజో అనే వాడుండేవాడు. వాడు చిన్నతనంలోనే చనిపోవడం చేత వాడి భార్య మళ్ళీ పెళ్లి చేసుకున్నది. ఆమె రెండో భర్త కొంత డబ్బుగల రైతు. అయినా భార్యాభర్తలిద్దరూ స్వయంగానే పొలం పని చేసుకునేవారు. ఒకనాడు వాళ్ళు చెమటలు కక్కుతూ మిట్ట మధ్యాహ్నం దాకా తమ జొన్న చేనులో పనిచేశారు. భర్త అప్పుడు వంచిన నడుము ఎత్తి, పెళ్ళామా, మిట్ట మధ్యాహ్నమైంది, ఇక కూడు తినవచ్చు. నేను గుర్రానికి వాగులో నీళ్లు పెట్టి వస్తాను. నువ్వు అందాక ఆ గట్టు మీది చెట్టు కింద విశ్రాంతి తీసుకో అన్నాడు. భార్య చెట్టు కిందికి పోయి చల్లని నీడలో చేరగిలబడి హమ్మయ్యా అనుకుని క్షణంపాటు కన్ను మూసింది. అంతలోనే ఆమెకు ఏమయ్యోయ్ అని పలకరించడం వినిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి వింత దుస్తులు ధరించి బొచ్చు టోపీ పెట్టుకున్న వాడొకడు కళ్ళెదుట కనిపించాడు. ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది ఆడమనిషి. మాది ఈ ప్రపంచం కాదులే అన్నాడు కొత్తవాడు. ఇంకో లోకం నుంచి వచ్చావా? అయితే చూడు, అక్కడ నా మొదటి మొగుడు మూజో కనిపించాడా? అతను పోయి ఎంతో కాలం కాలేదు అన్నది ఆడది. మూజో తెలియకేం, రోజు కలుస్తాం. మా ఇద్దరికీ మంచి స్నేహం. అదీగాక మా ఇల్లు పక్కపక్కనే అన్నాడు కొత్తవాడు. నిజంగానా? అయితే అక్కడ సుఖంగా ఉంటుందా అని ఆడది అడిగింది. ఇక్కడున్నట్టే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా అన్నాడు కొత్తవాడు. మరి మా మూజో సుఖంగా ఉన్నాడా అని ఆడది మళ్ళీ అడిగింది. సుఖంగా లేకేం గాని డబ్బుకే బాగా ఇబ్బంది పడుతున్నాడు. కాఫీ కావాలన్నా ముక్క కొనుక్కోవాలన్నా దగ్గర ఎర్ర ఏగాని లేదు. నా బోటి స్నేహితులు ఇప్పిస్తే బిడియపడతాడు అన్నాడు కొత్తవాడు. ఆడది రెండు కన్నీటి బొట్లు రాల్చి కొంగుతో కళ్ళు తుడుచుకొని, నువ్వు మళ్ళీ తిరిగిపోతున్నావా నాయనా? డబ్బిస్తాను గాన ముజోకు చేర్చుతావా అని అడిగింది. సంతోషంగా చేర్చుతాను. అది ఒక పెద్ద పనేనా ఏమిటి అన్నాడు కొత్తవాడు. ఆడది లేచి వెళ్ళి పక్కనే మడత పెట్టి ఉన్న భర్త కోటు జేబులో నుంచి బంగారు కాసుల మూట తీసి కొత్తవాడికిస్తూ, దీన్ని మా మూజోకి ఇయ్యి. నేను బతికుండగా తనకు ఏ లోటు రానివ్వనని చెప్పు. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పటికీ ముజోను మరవలేదని మరీ చెప్పు అన్నది. కొత్తవాడు ఆ డబ్బు తీసుకుని సాధ్యమైనంత శీఘ్రంగా వాగు ఒడ్డున ఉండే పొదల మధ్యగా జారుకున్నాడు. ఎందుకంటే ఆడదాని రెండో భర్త గుర్రాన్ని తీసుకుని చెట్టు దగ్గరికి వస్తూ ఉండడం వాడికి కనిపించింది. ఆడది మాత్రం కొత్తవాడు వెళ్ళిన దిక్కే చూస్తూ తన భర్త దగ్గరికి వచ్చిన దాకా చూడనే లేదు. ఎవడా మనిషి, నీతో ఏం మాట్లాడుతున్నాడు అని భర్త అడిగాడు. భార్య జరిగిన సమాచారం అంతా చెప్పింది. అంతా విన్నాక రైతుకు పట్టరాని ఆగ్రహం పుట్టింది. కానీ భార్యను తిడుతూ నిలబడిపోతే డబ్బు తీసుకున్న దొంగ వెధవ తప్పించుకుపోతాడు. ఏడివాడు, ఏ దిక్కుగా వెళ్ళాడు అని రైతు భార్యనడిగి తెలుసుకుని తన గుర్రం మీద ఎక్కి దాన్ని దౌడు తీయిస్తూ కొత్తవాడు వెళ్ళిన దారి పట్టుకున్నాడు. వాగుకు కొంత ఎగువన ఒక పిండి మర ఉన్నది. కొత్తవాడు దాన్ని చేరవచ్చే సమయానికి రైతు గుర్రం మీద దౌడు తీస్తూ వచ్చే చప్పుడు వినిపించింది. వాడు చప్పున పిండి మరలోకి దూరాడు. లోపల మర తిరగరాళ్ల రొద హెచ్చుగా ఉన్నది. అందుచేత వాడు మర యజమానితో, పారిపో పారిపో, నిన్ను చంపడానికి తురకవాడు వస్తున్నాడు అని అరిచాడు. మర యజమాని తొంగి బయట చూసేసరికి గుర్రాన్ని దౌడు తీయిస్తూ చేత కత్తి పట్టుకుని వచ్చే రైతు కనిపించాడు. వాడు చచ్చాన్రా అనుకుని తన టోపీ కొత్తవాడికిచ్చి వాడి బొచ్చు టోపీ తాను పెట్టుకుని తాను మెడకు నడుముకు కట్టుకున్న గుడ్డ కూడా వాడికిచ్చి దొడ్డిదారిన పడి మర వెనక ఉన్న గుట్ట మీది అడవిలోకి పారిపోయాడు. అదే సమయంలో రైతు మర బయట గుర్రాన్ని దిగి లోపలికి వచ్చాడు. కొత్తవాడు పిండి బస్తాల నుంచి ఇంత పిండి తన ఒంటి మీద చేతులకు ముఖానికి పూసుకుని ఏదో తనిఖీ చేస్తున్నట్టు నటిస్తున్నాడు. రైతు వాణ్ణి గుర్తించక ఇటుగా వచ్చినవాడు ఏమయ్యాడు అని గట్టిగా అరిచాడు. మరమూతలో వినబడనట్టు నటించాడు కొత్తవాడు. రైతు దగ్గరికి వచ్చి వాడి భుజం మీద చెయ్యి వేసి ఊపుతూ, ఇప్పుడొక మనిషి లోపలికి రావడం చూశాను, వాడేడి అన్నాడు మరింత గట్టిగా. కొత్తవాడు దొడ్డి వాకిలి చూపి మళ్ళీ తన పనిలో నిమగ్నుడైనట్టు నటించాడు. రైతు దొడ్డి వాకిలి వద్దకు వెళ్ళి చూస్తే చెట్ల సందున పడి గుట్ట ఎక్కుతూ బొచ్చు టోపీవాడు కనబడ్డాడు. ఆ చెట్ల మధ్యగా గుర్రం వెళ్ళదు. అందుచేత రైతు
ఒరేయ్ ఆగు, నీ ప్రాణాలు తీస్తా అంటూ కత్తి ఊపుతూ రొప్పుతూ గుట్ట ఎక్కసాగాడు. ఈ కేకలు విని మర యజమాని మరింత వేగంగా పరిగెత్తసాగాడు. ఆ పరిగెత్తే హడావుడిలో వాడు ఒక పడిపోయిన చెట్టుకు కాలు తగిలి కింద పడ్డాడు. వాడు మళ్ళీ లేచేలోగా రైతు వాణ్ణి పట్టుకున్నాడు. ఏది నా డబ్బు సంచి? వెంటనే ఇచ్చేయకపోయావో నిన్ను నరికి పోగు వేస్తాను అన్నాడు రైతు. ఏ డబ్బు సంచి అన్నాడు మరి యజమాని నిర్ఘాంతపోయి. నా పెళ్ళాన్ని వెర్రిదాని చేసి మూజోకు ఇస్తానని నువ్వు తీసుకున్న సంచి, వెంటనే ఇచ్చేయి అన్నాడు రైతు. నీ భార్య ఎవరు? మూజో ఎవరు? నాకేమీ తెలీదు. వాడు వచ్చి భయపెట్టిన దాకా నేను నా పిండి మరలోనే ఉంటినిగా అన్నాడు మరి యజమాని. క్రమంగా నిజం బయటపడింది. రైతు తాను మోసపోయినందుకు విచారిస్తూ పిండి మర వద్దకు తిరిగి వచ్చేసరికి మర లోపల మనిషి లేడు. బయట రైతు గుర్రము లేదు. కొత్తవాడు దాన్ని ఎక్కి అప్పుడే ఉడాయించేశాడు. రైతు కాళ్ళీడ్చుకుంటూ భార్య ఉన్న చోటికి తిరిగి వచ్చాడు. తిండి తిప్పలు లేకుండా మాట పలుకు ఆడకుండానే ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు నీ గుర్రమేది? నడిచి వచ్చావేం అని భార్య అడిగింది. గుర్రమా? పాపం, మూజో స్వర్గంలో కాళ్ళు అరిగేటట్టు నడుస్తున్నట్ట. అందుకని వాడికి నా గుర్రం కూడా ఇవ్వమని ఆ వచ్చిన వాడికి ఇచ్చేశాను అంటూ రైతు భోజనానికి కూర్చున్నాడు. ఇద్దరూ మంచి ఆకలి మీద ఉండడం చేత భోజనం చక్కగా సయించింది. కథ సమాప్తం. గుడ్డి దర్బారు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం హైదరాబాద్ నగరం సమీపంలో షకూరా అనే పేదవాడు ఉండేవాడు. వాడు నవాబుల ఆస్థానంలో ఏ కొద్దిపాటి ఉద్యోగమైనా సంపాదించి కనీసం నెలకు 2 రూపాయలు జీతమైనా తీసి దానితో పొట్టబోసుకుందామని రాజధానికి వచ్చాడు. ఆ కాలంలో 2 రూపాయల నెల జీతం కూడా బతుకు తెరువుగానే ఉండేది. అయితే షకూరా ఎంత ప్రయత్నించినా ఏమీ లాభం లేకపోయింది. వాడు ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా సహాయపడే నాథుడు లేనందున అన్నీ బుట్టదాకలయ్యాయి. చివరకు షకూరా సాహసించి ఒక పని చేశాడు. వాడు ఒక కంసాలి సహాయంతో ఒక మొహరు చేయించుకున్నాడు. అది పట్టుకుని ప్రధాన న్యాయస్థానం వెలుపల ఒక చోట కూర్చుని తన ముందు ఒక బల్ల పెట్టుకున్నాడు. లోపలికి అర్జీలు పట్టుకు వెళ్ళే వారినందరినీ పిలిచి వాళ్ళ ఆర్జీలపైన ఆ మొహరుతో ముద్ర వేసి ఆర్జీకి 1 పైస చొప్పున వసూలు చేయసాగాడు. ఇదంతా ప్రభుత్వం చేసిన ఏర్పాటే కాబోలుననుకొని ఆర్జీదారులు తమ అర్జీలపై మొహరు ముద్ర వేయించుకుని ఆ తరువాతనే తమ కాగితాలను అధికారులకు దాఖలు చేసుకోసాగారు. త్వరలోనే ఇది పరిపాటి అయిపోయింది. న్యాయస్థానోద్యోగులు కూడా ఈ ముద్రకు అలవాటైపోయారు. కానీ ఆ ముద్ర ఎందుకు ఉన్నది, ఎవరు వేస్తున్నది, ఏ అధికారంతో వేస్తున్నది ఆలోచించిన వారు లేరు. షకూరా కొద్ది కాలంలోనే బోలెడంత సంపాదించుకున్నాడు. తన రహస్యం బయటపడుతుందేమో, ఇది నవాబు దాకా పోతే తన తల తీయిస్తాడని వాడికి భయం పట్టుకున్నది. అందుకు వాడొక ఉపాయం చేశాడు. తాను వేసే ముద్రలకు 1 పైసా వసూలు చేయడానికి బదులు 2 వసూలు చేసి అందులో 1 తాను తీసుకుని 2వది నిలువ వేసి ఉంచసాగాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచాక ఒకనాడు ఏ కారణం చేతనో షకూరా కచేరికి వెళ్ళలేకపోయాడు. ఆనాడు వచ్చిన అర్జీలపైన మొహరు ముద్ర లేదు. వీటిపైన ముద్ర లేదు, ఇవి చెల్లవు అన్నారు గుమాస్తాలు. ఈ వ్యవహారం పెద్ద అధికారుల దాకా వెళ్ళింది. వాళ్ళు అసలు ఈ ముద్ర ఏమిటి, దీన్ని ఎవరు వేస్తున్నారు అని ఆరా తీశారు. పాత అర్జీలు తెప్పించి ఆ ముద్రను పరీక్షిస్తే అందులో ఇలా ఉంది: అందే సర్కార్, పీతల్ దర్వాజా, షకూరా మొహర్. అది సర్కారు మొహరు కానే కాదు. ఈ సంగతి నవాబు దాకా వెళ్ళింది. షకూరాను పట్టి తీసుకురమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. భటులు షకూరాను తెచ్చి నవాబు ఎదుట హాజరు పెట్టారు. ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వాడు అనుకుంటూనే ఉన్నాడు. కనుక వాడు తాను పోగు చేసి ఉంచిన పైకం వెంటబెట్టుకుని నవాబు వద్దకు వెళ్ళాడు. నవాబు వాణ్ణి, ఎవరు నీవు? ఈ మొహరు నీదేనా? ఎవరు నీకు అధికారమిచ్చారు అని అడగవలసిన ప్రశ్నలన్నీ అడిగాడు. షకూరా దాచకుండా జరిగిందంతా నవాబుకు విన్నవించి, తమ వంతు ఇప్పటికీ 30,000 వసూలయ్యింది, ఇదిగో ఆ డబ్బు అని చెప్పాడు. వాడి చాకచౌక్యానికి నవాబు సంతోషించి వాడికి ఆ పనే ఒక ఉద్యోగంగా ఖాయం చేసి
మొహరులో ఉన్న అందే సర్కార్ అన్న మాటలో సర్కార్ అనేది మాత్రం ఉంచి అంధే అనే మాట చెక్కించేశాడు. శకురా మొహరు చాలా కాలం అమలులో ఉంది. కథ సమాప్తం. శుభం.